ఏడుపాయల జాతర టైం దగ్గర పడుతుంది. జాతరల నిర్వహణ, లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు సౌకర్యాలు ఇంకా అంతంత మాత్రమే ఉన్నాయి. కొన్నేళ్లుగా అభివృద్ధి మాట ఎరగని వనదుర్గామాత ఆలయానికి పాలక మండలి కూడా లేకపోవడంతో జాతర ఏర్పాట్లను పట్టించుకునే వాళ్లే కరువయ్యారు. ఏడుపాయల అమ్మవారి ఆలయంలో ఈ నెల 29న మాఘ అమావాస్య జాతర, ఫిబ్రవరి 26 నుంచి 3 రోజుల పాటు మహా అమావాస్య జాతర జరుగుతాయి. ఇక్కడ 10 ఏళ్లుగా ఎలాంటి అభివృద్ధి జరగలేదు. తాత్కాలికంగా జాతర సమయంలో హడావిడి తప్ప శాశ్వత నిర్మాణాలు లేవు. ఇప్పుడు అభివృద్ధి పనులకు దేవాలయ కమిటీ వేయాల్సి ఉన్నా ఇంతవరకు నోటిఫికేషన్ రాలేదు. దీంతో ఇప్పట్లో పాలక మండలి ఏర్పాటయ్యే అవకాశం కనిపించటం లేదు. గత పాలక మండలి పదవీకాలం ఆగస్టు 6న ముగిసింది. దీంతో జాతర ఏర్పాట్లపై సందిగ్ధత ఏర్పడింది. ఏడుపాయల ఎండోమెంట్ చైర్మన్ రెండోసారి నోటిఫికేషన్ వేసే స్థాయికి వచ్చింది. మొదటిసారి నోటిఫికేషన్ వేసి 6 నెలలు అయిపోయి ఇప్పటికీ ఎండోమెంట్ చైర్మన్ లేడు. ఏడుపాయల్లో భక్తులకు ఎలాంటి సౌకర్యాలు లేక భక్తులంతా అధోగతిలో ఉన్నారు. చైర్మన్ పాలక మండలి ఉంటే ఏడుపాయల యొక్క స్థితిగతుల మీద ఎప్పటికప్పుడు పరిశీలన చేస్తారు. ప్రభుత్వం ఇప్పటికైనా శ్రద్ధ వహించి మార్కెట్ కమిటీ కావచ్చు, ఎండోమెంట్ చైర్మన్లను కావచ్చు, తక్షణమే చైర్మన్లను ప్రకటించి పాలక మండలిని పెట్టి ఏడుపాయల యొక్క అభివృద్ధి మీద దృష్టి పెట్టాలి. ఏడుపాయల పాలక మండలిలో 12 డైరెక్టర్ పోస్టులు ఉన్నాయి. ఎండోమెంట్ గైడ్ లైన్స్ ప్రకారం నోటిఫికేషన్ జారీ అయిన తర్వాత ఆసక్తి, అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలి. పోలీస్ ఎంక్వైరీ తర్వాత డైరెక్టర్ పోస్టులను భర్తీ చేస్తారు. డైరెక్టర్లు తమలో ఒకరిని చైర్మన్ గా ఎన్నుకుంటారు. రాబోయే మాఘం అమావాస్య సందర్భంగా అక్కడ జాతర జరుగుతుంది. మరి ఈ జాతరకు సంబంధించి కూడా అనేక మంది భక్తులు మన తెలంగాణనే కాకుండా దక్షిణ భారతదేశం నుంచి కూడా చాలామంది వచ్చేస్తారు. ప్రస్తుతం అక్కడ పాలక వర్గం లేకపోవడం బాధాకరం. వెంటనే పాలక వర్గాన్ని అనౌన్స్ చేసి వచ్చేటటువంటి భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి మేము తెలియజేస్తాం. పాలక మండలి ఏర్పాటులో ఆలస్యంతో భక్తుల్లో ఆందోళన కనపడుతోంది. ఆలయ చైర్మన్ పదవి కోసం కాంగ్రెస్ నేతల్లో పోటీ తీవ్రంగా ఉంది. జాతర ఏర్పాట్ల కోసం తాత్కాలికంగా ఫెస్టివల్ కమిటీ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. అభివృద్ధి పనులు, ఏర్పాట్లు ఎలా ఉంటాయోనన్న ఆందోళన భక్తుల్లో కనపడుతోంది. ఏటా కోట్ల రూపాయల ఆదాయం సమకూరుతున్నా భక్తులకు వసతులు సరిగా లేవు. ఏడుపాయల అమ్మవారి దగ్గర భక్తులు అధికంగా పాల్గొంటారు, కానీ అక్కడ అరకొర వసతులు, ఎప్పుడు చూడు తాత్కాలికంగా వసతులు ఏర్పాటు చేస్తారు, పర్మనెంట్ సొల్యూషన్ చేయరు. ఆ స్నానాల ఘాట్లు కానీ ఇంకేదైనా కానీ అక్కడ భక్తులకు ఎలాంటి వాళ్ళకి సంబంధించినవి కూడా మనకు సౌకర్యాలు కల్పించారు. ఒకటి, ఇప్పటికీ చైర్మన్ నియమించకపోవడం. ఇది ఎప్పటికి డెవలప్ అయ్యే గుడి, జనాలు ఎక్కువ వచ్చే గుడి కాబట్టి ఖచ్చితంగా దాన్ని తొందరగా నియమించాలి. అదొకటి. రెండోది వచ్చేసి అక్కడ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలి. దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల నుంచి ఈ దర్శనానికి అనేక లక్షలాది మంది భక్తులు వస్తున్నటువంటి ఈ దేవాలయానికి మాఘం అమావాస్య, శివరాత్రికి అతిపెద్ద జాతరగా కొనసాగుతారు. ఇటు శివరాత్రికి కానీ ఇటు మాఘం అమావాస్య కూడా లక్షలాది మంది భక్తులు వస్తారు. కానీ కనీస ఏర్పాట్లు ఇక్కడ చేయలేరు. గుర్రపు డెక్క కూడా తీయకుండా స్నానాలకు కూడా సరిగ్గా ఏర్పాట్లు చేయలేరు. ఆ నది ప్రవాహ ప్రాంతం కానీ, స్నానాల ఘాట్ కానీ, భక్తులు నివసించడానికి, ఉండడానికి కానీ ఎలాంటి ఏర్పాట్లు చేయలేరు. మరి కనీసం శివరాత్రిని, మాఘమాసను దృష్టిలో పెట్టుకొని ఏర్పాట్లు చేయాలని చెప్పేసి దయచేసి ఈ దేవాదాయ శాఖకు కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ విన్నవించుకుంటున్నాం. ప్రతిసారి మహాశివరాత్రి జాతర సందర్భంగా ప్రభుత్వం కోట్ల రూపాయలు మంజూరు చేస్తున్నా సమస్యలు మాత్రం ఎక్కడికక్కడే ఉంటున్నాయి. ఆలయం దగ్గర సుమారు 45 సత్రాలు ఉన్నాయి. అవన్నీ భక్తులు నిర్మించినవే. నది స్నానాలకు సరిగా ఏర్పాట్లు చేయకుండా మురికి నీటిలోనే స్నానాలు చేస్తుంటారు భక్తులు. ఇలాంటి సమస్యలన్నీ పరిష్కరించాలని కోరుతున్నారు స్థానికులు.